హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఏంటంటే జియో ఎయిర్ ఫైబర్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. చాలా మంది డౌట్ ఏమడుతున్నారు అంటే జియో ఎయిర్ ఫైబర్ అనేది ఏ రకంగా ప్లే అవుతుంది, ఈ ఓటీటీ ఛానల్స్ ఏంటి, లైవ్ టీవీ ఛానల్స్ ఏంటి, కొంచెం సపరేట్ గా మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు అంటే ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దీనివల్ల మనకి లాభమా నష్టమా, ఏ రకంగా దీని డీటెయిల్స్ ఉంటాయి అనేది మాకు కొంచెం వీడియో చెప్పండి భయ్ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో నేను చెప్పబోయేది ఏంటంటే జియో ఎయిర్ ఫైబర్ అనేది ఒక రూటర్ లా మనం వాడుకుంటాం దీనికి జియో సిగ్నల్. అయితే ఇంకోటి ఏంటంటే విలేజ్ లో సిటీస్ లో సంబంధం లేదు, ఎక్కడైతే మనకి జియో సిగ్నల్ వస్తుందో అలాంటి ఏరియాలో కూడా మన ఈ రూటర్ ని పెట్టుకోవచ్చు. సో దీని ద్వారా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఒకటి వైఫై వాడుకోవచ్చు, ఇంకోటి మన ఓటీటీ ఛానల్స్ లైవ్ ఛానల్స్ చూడొచ్చు. సో మన సీసీ కెమెరా లాంటి ఏదైనా ఉన్నా కూడా వైఫై ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. సో 3 బెనిఫిట్స్ అయితే దీంట్లో ఉన్నాయి. సో ముందుగా అయితే దీని డీటెయిల్స్ మొత్తం కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. సో దాని మీకు యూజ్ అయినట్టయితే చూడండి. సో మన ఛానల్ ని ముందుగా ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు ఏంటంటే జియో ఫైబర్ వచ్చేసి దానికి చాలా మంది డౌట్ సైడ్ అడుగుతున్నారు. సో ఇది ఏ రకంగా పనిచేస్తుంది, ఎంత పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి మనము, సో దానికి సపరేట్ ఏమన్నా రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుందా, లేకపోతే టీవీకి కానీ మొబైల్స్ కానీ వైఫై కానీ కనెక్ట్ చేసుకున్నప్పుడు అన్ని ప్లే అవుతాయా, కొంచెం చెప్పండి అని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. సో ముందుగా ఏంటంటే మనం జియో ఎయిర్ ఫైబర్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడు జస్ట్ మనము వాళ్ళకి ఆన్లైన్ ద్వారానే లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ ద్వారా నుంచి కాంటాక్ట్ నెంబర్ వాళ్ళు కాంటాక్ట్ అయితే సో వాళ్ళు డైరెక్ట్ గా వచ్చేసి మనకు దీని ఇన్స్టాలేషన్ అనేది చేసేసుకుంటారు. సో ఇది వచ్చేసి మనకు ఒక 2-3 అవర్స్ ప్రాసెస్ అయితే అవుతుంది. సో ముందుగా ఏంటంటే మనము క్యాష్ పే చేసి మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకోవాలి. సో మన నెంబర్ మీద వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇస్తారు. సో దాని తర్వాత టెక్నీషియన్స్ ఫుల్ సెటప్ బాక్స్ వచ్చేస్తారు. సో దీనికి వచ్చేసి ఒక రిసీవర్ ఉంటుంది, ఒక రూటర్ ఉంటుంది, ఒక సెటప్ బాక్స్ ఉంటుంది. సో ఈ 3 కూడా మనకు కంప్లీట్ గా వచ్చేస్తాయి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకి ఇది రూటర్, ఇది వచ్చేసి ఓటీటీకి మన సెటప్ బాక్స్ ఇది. ఓకే, పైన ఒకటి రిసీవర్ ఉంటుంది. సో అది కూడా నేను చూపిస్తాను. సో రిసీవర్ ఉంటుంది. ఈ 3 బాక్స్లు అయితే మనకు వస్తాయి. సో వీటికైతే మనము మినిమం 1 మంత్ రీఛార్జ్ చేసుకోవచ్చు, 3 మంత్స్ చేసుకోవచ్చు, 1 ఇయర్ వరకు కూడా రీఛార్జ్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఏంటంటే అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి షార్ట్ టైం రీఛార్జ్ చేసుకొని మనము అప్డేట్ పరంగా వాడుకున్నట్లయితే బెటర్ ఆప్షన్ అయితే ఉంటుంది, కొంచెం బెటర్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో అప్డేట్ పరంగా అయితే మనం వెళ్తుంటాం కాబట్టి సో ఇంటర్ఫేస్ ఆన్ చేసిన తర్వాత ఈ రకంగా ఉంటుంది మనకు. సో చూస్తూనే ఉండండి. ఇలా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మన దానికి ఒక స్మార్ట్ రిమోట్ ఉంటుంది కదా, స్మార్ట్ రిమోట్ సహాయంతో అయితే మనం ఆపరేటింగ్ చేసుకోవచ్చు. సో స్మార్ట్ రిమోట్ అనేది ఇలా ఉంటుందండి, స్మార్ట్ రిమోట్ ఇది. సో దీనికి ఏంటంటే సెట్టింగ్స్ అంటే 1 టచ్ సెట్టింగ్స్ తోనే మనకు వస్తాయి. నెట్ఫ్లిక్స్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, అమెజాన్ ప్రైమ్ ఉంటుంది, ఓట్ ఉంటుంది. సో మనకి ఇదైతే 1 టచ్ ఉంటుంది. సో మన సెర్చింగ్ లో చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు వాయిస్ కమాండింగ్ కూడా ఉంది. సో ఇక్కడ దీన్ని ప్రెస్ చేసుకొని మనకు కావాల్సిన ఛానల్స్ కానీ కావాల్సిన ఓటీటీ యాప్స్ కానీ మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ టీవీకి సంబంధించిన రిమోట్ ఆన్ చేసిన తర్వాత ఇక మనకి ఎలాంటి రిమోట్ అవసరం లేదు. ఒక రిమోట్ తోనే మనం టీవీ ఆపరేటింగ్ కానీ సెటప్ బాక్స్ కానీ 2 కూడా చేసుకోవచ్చు. సో ఇది ఒకటి మంచి విషయం అని చెప్పొచ్చు. సో అదే రకంగా ఇప్పుడు మనం ఆన్ చేసిన తర్వాత నేనైతే 3 మంత్స్ ప్యాక్ తీసుకున్నాను. సో దీనికి నెట్ ఎలా వస్తుంది భయ, ఇది సిటీలోనే వస్తుందా, విలేజ్ లో కూడా వస్తుందా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో నేను వాళ్ళ కోసం చెప్పేది ఏంటంటే జియో సిగ్నల్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి కంపల్సరీగా ఈ 5G సిగ్నల్ తో మనం రూటర్ అయితే పెట్టుకోవచ్చు. సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మనము జియో టీవీస్ అయితే వాడుతుంటాం కాబట్టి, అంటే జియో సిగ్నల్స్ అయితే వాడుతుంటాం కదా, జియో మొబైల్స్ అయితే వాడుతుంటాము. సో ఈ జియో మొబైల్స్ ఎక్కడెక్కడైతే మనకు సిగ్నల్స్ వస్తున్నాయో అక్కడైతే ఇది మనం ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడైతే సిగ్నల్ పైన స్లాబ్ పైన వాళ్ళు దాన్ని ఆ రిసీవర్ ఉంటుంది కదా, సిగ్నల్ రిసీవర్ అక్కడ ఏదైనా ఒక సర్టైన్ ఒక ప్లేస్ లో ఇన్స్టాలేషన్ చేసేస్తారు. సో అక్కడ నుంచి మనము దీన్ని ప్లే చేసుకోవచ్చు. సో అక్కడ ప్రతి 5Gలోనే మళ్ళీ ఇది 5Gలోనే వస్తుంది. అంటే జియో అనేది మనకి 5G మొబైల్, 5G నెట్వర్కే ఉంటుంది. 4G 3G 2G లాంటివి ఉండదు కాబట్టి కంపల్సరీగా ఆటోమేటిక్గా ఇది కూడా మనకి ఇన్స్టాలేషన్ 5Gలోనే ఉంటుంది. 5Gలోనే ఆ సిగ్నల్ నుంచి అన్ని యాప్స్ అనేది మనకి పనిచేస్తూ ఉంటాయి. సో అంతవరకు ఓకే. ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏమడుతున్నారంటే ఈ ఓటీటీ ఛానల్స్ ఏంటి, లైవ్ ఛానల్స్ ఏంటి, దాని గురించి మాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి అని అంటున్నారు. సో ఏం లేదండి, ఓటీటీ ఛానల్స్ ఏంటంటే మనకు కొన్ని ఛానల్స్ అనేది కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ మీదనే ప్లే అవుతూ ఉంటాయి. సో ఇక్కడ జియో లైవ్ టీవీ అనేది ఏంటంటే కామన్ గా అన్ని ప్లే అవుతూ ఉంటాయి. సో ఇదొకటి. ఆ ఓటీటీ ఛానల్స్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ స్టెప్ మనం చూసినట్లయితే ఆ ఓటీటీ ఛానల్స్ చూద్దాము. సో ఇది వచ్చేసి మాకు జియో సిగ్నల్స్ అనేది వచ్చిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ రకంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు ఓటీటీ ఛానల్స్ అన్నట్టు. ఓటీటీ ఛానల్స్ అంటే ఏముంటాయి, G5 ఉంది. సో G5 లో ఏంటి, జీకి సంబంధించిన అన్ని ఛానల్స్ అనేవి కూడా ఇక్కడ ప్లే అవుతాయి. డిస్కవరీ ఛానల్స్, నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్ అన్ని కూడా డిస్కవరీ ప్లస్ నుంచి మనకి ప్లే అయిపోతుంటాయి. సో సన్ నెక్స్ట్ అంటే కామన్ గా మనకు తెలుసు, ఇది జెమినీ ప్యాకేజ్ అన్ని కూడా ఇక్కడ ప్లే అవుతాయి అన్నట్టు. సోనీ అదే రకంగా సోనీ ఉంది.
సోనీ సంబంధించిన ఛానల్స్ అన్ని ఇక్కడ ప్లే అవుతాయి. డిస్నీ హాట్స్టార్ ఉంది. సో ఇది మనకు ఫ్రీ ఇన్స్టాలేషన్ అంటే ఫ్రీ సబ్స్క్రిప్షన్ తోనే వస్తుంది మనకు. కాబట్టి ఇక్కడ నుంచి మనం మా టీవీకి సంబంధించిన లైవ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ మిస్ అయ్యేది ఏంటి అంటే నెట్ఫ్లిక్స్ ఒకటి, ప్రైమ్ వీడియో ఒకటి, ఈ రెండు మాత్రం మనకు ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ఉన్నట్లయితే దీంట్లో లాగిన్ అయ్యి మనము దీంట్లో ఇంకా లాగిన్ అయిపోయినట్లయితే మనకు ప్లే అయిపోతుంటాయి, ప్రాబ్లం లేదు. సో కామన్ గా జియో ఫొటోస్ మనం యూఎస్బీ నుంచి ఫొటోస్ ఇక్కడ చూసుకోవచ్చు. జియో స్పేర్ ఉంది, దీని నుంచి మనం బ్రౌజర్ గా దీన్ని వాడుకోవచ్చు. మై జియో అనేది మన డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు. జియో న్యూస్ లో నుంచి మనకి అప్డేట్ న్యూస్ ఏమైనా వస్తున్నట్టయితే మనకి నోటిఫికేషన్ ద్వారా చూపిస్తూ ఉంటుంది. సో ఈ రకంగా ఇదంతా కూడా ఓటీటీ ప్లాట్ఫామ్. అంటే ఓటీటీ అంటే ఏంటంటే మనకు సంబంధించిన ఛానల్స్ అన్ని ప్యాకేజెస్ ఒకదాన్ని మిక్స్ అయ్యి ఇక్కడ నుంచి ప్లే అవుతుంటాయి. ఇది ఓటీటీ అంటాం. ఎన్ని ఓటీటీ ఛానల్స్ అంటే 8 ఓటీటీ ఛానల్స్ వస్తాయి మనకు జియో ఫైబర్ లో. 800+ లైవ్ ఛానల్స్ వస్తాయి. సో జియో లైవ్ టీవీ నుంచి మనం అన్ని లైవ్ ఛానల్స్ ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్. దీని తర్వాత డీప్ గా ఇంకా ఏం ఛానల్స్ అందులో ప్లే అవుతాయి, ఎలాంటి ఛానల్స్ ప్లే అవుతూ ఉంటాయి, లేకపోతే ఏ రకంగా మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం ఇంకా మరిన్ని వీడియోస్ అయితే చూసుకుందాము. మీకు ఏమన్నా అప్డేట్ అంటే ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే నా కామెంట్ సెక్షన్ లో చేయండి. నేను కంపల్సరీ దానికి వీడియో చేసి ఆన్సర్ అయితే ఇస్తాను. సో మన ఛానల్స్కి ముందుగా ఎవరైనా వచ్చినట్టయితే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.